సో ఫినాన్స్ మార్కెటింగ్ చేశాను, దాంతోపాటు కొన్ని జాబ్ చేశాను కొన్ని రోజులు. సో జాబ్ ఎట్లుంటుంది అంటే అందరి ఎంప్లాయీస్ ఎట్లుంటుందో ఎట్లానే ఉంటుంది సార్. మా జాబ్లో సక్సెస్ ఉందా లేదా అంటే కనుక ఉందా అంటే బ్రతకగలం, జీవించలేం. ఎస్ సార్ నో? జాబ్ లేకపోతే ఇప్పుడు రెక్కాడకపోతే డొక్కాడని పరిస్థితి కదా, పని చేయకపోతే మనం తినడానికి కూడా ఏం లేదు. సో ఏదో ఒక పని అయితే చేయాల్సిందే, ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. అది ఎక్కడ అంటే తినడానికి అంతే. సో కానీ ఒక రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి అది యూజ్ అవ్వదు సార్. ఎందుకు యూజ్ అవ్వదు సార్? బెంచ్ కింద చేయబెడితే అంటే అట్లాంటిది మన సంబంధం లేదు. ఎస్ సార్ నో? ఏదైనా లీగల్ అండ్ ఎథికల్ గా మనం మాట్లాడుకుంటే. సో తర్వాత నాకు అనిపించింది, నేను ఒకసారి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు నా రిలేషన్ ఒక ఆయన ఉంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి నాతో డిస్కస్ చేశారు. సో అందులో బిజినెస్ ఎట్లా చేయాలా, ఏం కొనాలా, ఏం అమ్మాలా, ఇవన్నీ చెప్పలేదు. ఆయన నన్ను అడిగిన ఒకే క్వశ్చన్ ఉన్నది, నీకు ఏం కావాలి, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అని అడిగినాడు. ఏమడిగిండు? ఏం కావాలి నీకు, అసలు ఏం కావాలనుకుంటున్నావు, ఎందుకు ఈ బిజినెస్ లో రావాలనుకుంటున్నావు అని. కానీ భూమి మీద ఎవ్వరు కూడా అట్లా అడగలేదు. ఫస్ట్ ఎప్పుడో స్కూల్లో టీచర్స్ అడిగి ఉంటారు. ఎస్ సార్ నో? మీరు ఆన్సర్ చేయకపోతే లేదంటే సాయంత్రం 7 గంటల చేస్తాం. ఏదంటే మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే అయితే ఎక్సైటెడ్ అని ఉండాలి, లేకపోతే కథ ఉల్టపడమే కావాలి. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? సక్సెస్ కావాలంటే ఊరికే రావండి, ఊరికే సక్సెస్ రాదు. దానికోసం మనం చేయాలి, చాలా చేయాలి. ఏడుకు పోయింది నా స్టోరీ. ఏం చెప్పినా డ్రీమ్ అని అడిగింది ఆయన. సో అడిగినప్పుడు నేను అరే డ్రీమ్ ఏంది, ఎప్పుడో స్కూల్లో అడిగినారు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. సో స్కూల్లో ఏం చెప్పినామో గుర్తులేదు, ఎందుకంటే పూట కూడా చెప్తున్నాను. పొద్దుగాల ఏమవుతారంటే పోలీస్ అయితే అంటుండే, సాయంత్రం అయితే డాక్టర్ అవుతుండే, మళ్ళీ పిల్లలు లాయర్ అవుతుండే, ఆ సాయంత్రం ఏదేదో చెప్తుండే. కానీ ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నానో నీకు ఏం కావాలి అని వాళ్ళు అడిగినారో, నిజంగా అడుగుతున్నానో రీబర్త్ అయినా, మళ్ళీ పుట్టినాం. వాస్తవానికి అంటే జనాలు ఈ భూమి పైన బతకడం వేరు, తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుని జీవించడం వేరు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నాకు అనిపించింది అసలు నేను ఎందుకున్నా ఈ భూమి మీద, నాకు ఏం కావాలని ఆ రోజు కూర్చొని ఆలోచించిన. కానీ ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా, ప్రెసెంట్ మీ లైఫ్ స్టైల్ సూపర్ ఉందా, ఇట్లే ఉంటే బాగుంటుందని ఉందా, లేదు ఏదైనా అవకాశం వస్తే మార్చుకోవాలనుకుంటున్నారా? వినిపిస్తా? అస్సలు వినిపిస్తానే మార్చుకోవాలి కదా, నిజమా కదా? సేమ్ ఫీలింగ్ నాకు కూడా అదే అనిపించింది. ఆ రోజు ఆయన చెప్పి వదిలేసిండు, కానీ నేను ఆయన బట్టి వాడడం మొదలుపెట్టిన. అరే డ్రీమ్ అంటే పోయి ఎక్కడ పోతుంది, ఏం చేయాలి, ఊరుకున్నోని ఊరుకుంచకుండా డ్రీమ్ అంటే పోతుంది, ఏం చేయాలి కదా అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి అడిగినప్పుడు, ఒక మీటింగ్ ఉంటుంది, ఒక మీటింగ్ రాండా మీటింగ్ వెళ్ళిన విన్న నచ్చింది. సుమారుగా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పనిచేసిన. సో హైయెస్ట్ ఇన్కమ్ 1 lakh తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 10,000 20,000 టీమ్ని క్రియేట్ చేసుకున్నాను. కానీ సిచ్యువేషన్ ఏంటంటే, మనం ఎంత రైట్ సిచ్యువేషన్ లో ఉన్నా, రైట్ ప్లాట్ఫామ్ లేకపోతే కూడా మనం వెనక్కి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్ నో? నేను ఎంచుకున్న ప్లాట్ఫామ్ నాకు సెట్ అవ్వలేదు కాబట్టి ఎలా అయితే పైకి వెళ్తున్నానో అలానే డౌన్ అవుతూ కింద రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నా పరిస్థితే ఇంటుంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇంకేదో దారుణం ఉంటుంది. అవునా కదా? సో కడుపు నిండినవాడే మనదే కాదు, మనతో పాటు ఉన్నవాడిది కూడా నిండాలనే ఆలోచన మనకు ఉంటుంది. సో ఆ విషయంలో వెంటనే ఆ కంపెనీలో క్విట్ అయిపోయినాను. సో వెనక్కి దిగి చూసుకుంటే డబ్బులు వచ్చిందైతే లేదు, కానీ ఒక 16 లక్షల అప్పు కనిపించింది. సో ఏం చేయాలో తెలియదు, కానీ అయ్యిందైతే మనదే అప్పు. ఎస్ సార్ నో? బయట వచ్చినాము, నా ఫ్రెండ్స్ అందరికి చెప్పడం స్టార్ట్ చేసిన, అరే మంచి బిజినెస్ ఉంది, రండి చేద్దాం, కలిసి చేద్దాం రండి అని. కానీ ఒక్కడు నమ్మలేదు. మీ దోస్తులు చుట్టాలు ఎవరైనా ఉన్నారు అంటే ఈ బిజినెస్ లోకి రారు. మీ అన్న రాడు, మీ మామ రాడు, మీ కాక రాడు, మీ అత్త రాదు, మీ పెళ్లి రాదు. వాళ్ళు చూసి పక్కకు వెళ్ళే వాళ్ళే కానీ బిజినెస్ చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఈ భూమి మీద అందరిని నమ్ముతారు వాళ్ళు. ఇది నిజం. ఎస్ సార్ నో? మిమ్మల్నే నమ్మరు, కానీ మిగతా వాళ్ళందరినీ నమ్ముతారు.
అందులో ఒక సామెత ఉండదు, ఇంటి వైద్యం వంటికి పట్టదు. అవునా? ఇంట్లో అరే నేను అవేవో తిను తగ్గిపోతుందా అనుకోండి, డాక్టర్ వా అంటాడు. అరే వంటిలే వైద్యశాల అని మనం ఇవన్నీ చెప్తాం కానీ అవన్నీ నడవ కథలు అప్పుడు. సో మళ్ళీ డాక్టర్ కాడికి పోయి 4,000 ఇస్తే తప్ప తగ్గదు మనకు కూడా. ఎస్ సార్ నో? సో నేను కూడా చెప్పడానికి స్టార్ట్ చేసిన కానీ ఎవరు బిజినెస్ లో వచ్చే వాళ్ళు లేరు, ఎవరు బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే బిజినెస్ ఆపేసానని తెలుసుకున్నారో అందరు మా ఇంటికి రావడం స్టార్ట్ అయినారు. ఏంద్రా పని చేసినట్టుగా అన్నట్టు. సో చచ్చిపోయినప్పుడు అందరూ పాడ పట్టడానికి పోటీ పడి మరి పడతారు. ఎస్ సార్ నో? కానీ బతికుండగా వారికి హెల్ప్ చేద్దామని ఏ ఒక్కరికి రావాలి. ఎస్ సార్ నో? సో ఎప్పుడైతే బిజినెస్ ఆపేసానో అందరు మన దగ్గర వచ్చేసి ఏంద్రా బిజినెస్ బంద్ చేసినామంట, నాకు తెలియాలి ఈ బిజినెస్ సంగతి, ఇవన్నీ ఇట్లా 4 రోజులు ఉండిపోయే కంపెనీలు, ఇవన్నీ డబ్బులు రావు. ఎవడైనా ఆలోచించు, ఎంబీఏ చదువుకున్నావు, డబ్బులు పెట్టకుండా డబ్బులు వస్తాయా? ఎవడైనా చెప్తే నువ్వు నమ్ముతావా? ఇవన్నీ ఇక గప్పాలు కొట్టడానికి వస్తా ఉంటారు అన్నట్టు జనాలు. సో అవన్నీ వినేవాడిని నవ్వేవాడిని. కానీ ఒక ఫ్రెండ్ నన్ను, అరే నేను చెప్తే నువ్వు వినవు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఆల్రెడీ రా నాతో పాటు. సరే వాడిని గుడ్డిగా నమ్మేసి సుమారు ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు అప్పు తెచ్చి ఈ ఎల్ఈడి బల్బ్స్ తయారు చేసే కంపెనీ పెట్టినా. సుమారుగా ఒక 30-32 లక్షలతో స్టార్ట్ అయింది. అప్పుడే నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తా ఉన్నాయి. మ్యారేజ్ ఇంపార్టెంటా కదా? ఆ జరిగిపోయిన గతాన్ని గురించి కలవకట్టురా. అందరు సింగిల్ గా నచ్చింది. సో చలో అయితే అప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ నడుస్తున్నప్పుడు ఇక మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను మా ఫ్రెండ్స్ కి చెప్పాను, బిజినెస్ చూసుకోండి, అట్లా పోయి పెళ్లి చేసుకుని ఇట్లా వస్తాను. సో పోయినాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 20-25 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి నా ఫ్యాక్టరీలో వచ్చి చూస్తే ఫ్యాక్టరీ ఒకటే ఉంది కానీ లోపలే నవ్వుతున్నారా? చప్పట్లు కొడుతున్నారా? బాగుందంటున్నారా? సో ఏమైందంటే వాడు చెప్తున్నాడు, అరే మనం మోసపోయినాం రా, మనం డబ్బులు ఇచ్చినా వాడు ఎత్తుకుపోయినాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు, ఏం లేదు, పరిస్థితి లేదు అని. ఊరిని పండవడం రారా సమయం చెప్పు అని ఎత్తుకొని లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోయి వాడు ఇచ్చిన అడ్రస్ ని వెతుకుంటూ పోతే మూసి నది ఒక పాత బంగ్లా ఉంది, ఏం లేదు. మాకు అర్థమైపోయింది మేము పెట్టిన డబ్బులు పోయినాయి. అప్పటికి ఓ 16 వెనకాల ఉంటే ఓ 25 వచ్చి నేను 40కి అటు ఇటులో ఉండిపోయినాను. నేను ఇంకా ఢిల్లీలో ఎండకి కూర్చొని నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చొని ఇంకా అయిపోయింది నా పని. ఎందుకంటే ఏజ్ ఆఫ్ 25-26 వెనక్కి చూస్తే 40 lakhs మైనస్ లో, 40 లక్షల అప్పులో ఉన్నా. సిచ్యువేషన్ ఎట్లుండో ఒకసారి ఆలోచించండి. నిండా మునిగినా సరే అయితే లేదు సార్, మేడం పడ్డది కరవకైతే తప్పదు. అవునా కదా? వచ్చేసినాము, మళ్ళీ ఫ్లైట్ వద్దురా, ట్రైన్ బుక్ చేయాలని ట్రైన్ లో పడి హైదరాబాద్ వచ్చి వారం రోజులు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. తర్వాత అయితే చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇదే అందరూ సేమ్ స్టోరీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి లైఫ్ స్టోరీస్ అయినప్పటికీ కూడా సేమ్. డబ్బులు లేవు, ఒక మంచి రికగ్నిషన్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో అట్లాంటప్పుడు నేను ఎందుకు ఈ భూమి మీద ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా. వేసాను ఇక నా పొజిషన్ ఎలా ఉండిందంటే ఇంట్లో ఉన్నా కూడా నా చెప్పులు బెడ్రూమ్లో పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి అయిపోయింది. ఎందుకు? అప్పులో వచ్చి మన డబ్బులు అడుగుతారా కదా? కానీ ఎవరికి ఎగ్గొట్టాలన్న ఆలోచన మనది కాదు, ఇవ్వకుండా ఉండాలన్న ఆలోచన మనది కాదు. అట్లాంటి సిచ్యువేషన్ లో డైరీ ఫామ్ అన్న స్టార్ట్ చేద్దాం, ఇంకా మనతో కాదు ఇవన్నీ అని చెప్పి ఊరికి వెళ్ళిపోయినాం. ఏవేవేవో పనులు వేసినాం కానీ ఏది వర్కౌట్ కాలేదు. కానీ ఆ మధ్యలో ఒక వ్యక్తి ఫోన్ చేస్తుండే, శ్రీనివాస్ ఒకసారి కలుద్దాం, మనం మీతో పని ఉంది, ఒక 1/2 hour మనం మీట్ అవుదామని. సో నేను అడిగిన దేని గురించి అని, దేని గురించి అంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మనం కలుద్దామని. పోతామా మనం?
నవ్వకుండా చెప్పండి, పోతామా? పోం, అస్సలు పో. నేను కుల్ల చెప్పిన సార్ ఇక చూడు, నాకు మీ ఎద్దే వద్దు, ఫోన్ చేయొద్దు ఇంకొకసారి, నువ్వు దండం పెడతాం. అలా ఫోన్ చేసి మమ్మల్ని పరిశాన్ చేయొద్దు. ఇక చెయ్యలేము, ఆ బిజినెస్ మనతో కావు, ఇక అయిపోయిన కాడికి అయిపోయింది, ఇక చెయ్యలేను అని. కానీ ఆయన ఊరుకోలేదు. మళ్ళీ 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 కాల్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ కాల్ వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించింది. ఇక ఇట్లా కాదు, ఈయన తప్పించుకోవాలంటే ఒక్కటే కథ ఉంది, నేను నెంబర్ బ్లాక్ లో పెడితే లొల్లిపోతాను. అవునా కదా? ఇంకెవరు మాట్లాడుతున్నారు? నేను ఒక్కనే మాట్లాడదాం అనుకున్నాను. తెరసే పెద్ద మనిషి 10 నిమిషాలు డబ్బులు పోతాయి. సో ఇక ఆ సిచ్యువేషన్ లో ఫ్లోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన. ఇక నిమ్మలమైన బాణం అనుకున్నా, పోయి నా పని నేను చేసుకుంటున్నా. కానీ అటో ఇటో ఓ రోజు రోడ్డు మీద పోతుంటే దొరకబట్టి ఏమైందబ్బా, ఫోన్ చేస్తే ఫోన్ వెళ్తలేవు, అట్లా ఇట్లా అని చెప్తే, లేదు సార్ ఫోన్ వాళ్ళకి ఫోన్ ఖరాబ్ అయింది, అదైంది ఇదైంది అని ఏదో కహాని చెప్పిన. 4 నెలలకు అబద్ధం ఆడితే చూడండి, నిజంగా మనమనే పడుతుంది అన్నది. ఫోన్ వాళ్ళకి పోయింది సార్, అవి చూడడానికి రాలేదు, బ్లాక్ అయింది, అదైంది ఇదైంది. కరెక్ట్ 3-4 మంత్స్ తర్వాత నిజంగానే ఫోన్ పడిపోయి ఫోన్ వలిగిపోయి సిమ్ కూడా బయట తీసుకురాకున్నాను. నా 2 వీలర్ నా ఫోన్ ఎక్కేసింది పైకి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఒక నెల రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. సో మా బ్రదర్ నిజంగా వీడికి ఏమైనా పాడు ఆలోచనలు వస్తుంది ఏమో అని చెప్పి ఈఎంఐలో పెట్టి ఒక ఫోన్ కొనిచ్చినప్పుడు కొత్త సిమ్ వేసే ప్రాసెస్ లో నాకు ఎవరైతే ఈ బిజినెస్ చూపించడానికి చెప్పిన వ్యక్తి ఉన్నారో అతన్ని వాట్సాప్ ఓపెన్ అయ్యి అన్బ్లాక్ అయిపోయి ఆయనకు 40,000 పైన ఇన్కమ్ తీసుకునే నాకు వచ్చింది. ఆ రోజు డిసైడ్ అయిపోయి వాళ్ళ ఇంటికి పోయి ఈ బిజినెస్ నేర్చుకొని బిజినెస్ లో ఇవి సపోర్ట్లు కావు, మీరు కొట్టే కొట్టాల గట్టిగా అయితే కొట్టలేదు. సో ఆయన ఎవరు ఇక్కడే ఉన్నారు, గ్రేట్ లీడర్ పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం గారు. థ్యాంక్ యూ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం అండ్ థ్యాంక్స్ మై ఆల్ ఎంప్లాయీస్, థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్ ఈ బిజినెస్ నుంచి నా ఇన్కమ్ 164 రూపాయలు వచ్చింది. ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఏమొస్తుంది దానికి? వస్తారా? ఎట్లా ఎక్కడానికి? ఎస్ ఆర్ నో? సో కానీ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే 20 ఏళ్ల నుంచి కిరాణా షాప్ లో కొంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ ఒక్కటోసారి వెళ్ళి నేను 3,800 ప్రొడక్ట్ కొంటే నాకు 164 రూపాయలు రిటర్న్ ఇచ్చారంటే నాకు ఎక్కువనా కదా. సో అప్పటికి ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా ఫ్రెండ్ ఒకడు SBI క్రెడిట్ కార్డ్ ఇస్తే ఆ కార్డ్ తో వెళ్ళి ఈ బిజినెస్ లో జాయిన్ అయిన, డబ్బులు లేవు. మీకు ఇంకొక జోలి కూడా మర్చిపోయినా, ఈ బిజినెస్ స్టార్ట్ అయింది, ఒక జాయిన్ అయితే అయినా కానీ బిజినెస్ అయితే చేయలేదు. సో ఎందుకు అంటే నాకు అప్పుడు మా మిస్సెస్ 9 months లో ఉన్నారు. సో అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, చాలా ఇబ్బందికరంగా ఉండే. సో అప్పుడు పాప పుట్టిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డాను. సో మళ్ళీ 1 hour తర్వాత ఈ పాపకి మదర్ మిల్క్ లేవు, ఇంకా డబ్బా పాలే అని చెప్పేసి అప్పటిదాకా నవ్వినాడని అప్పుడు ఏడవడం మొదలు పెట్టావు. అసలు అరే ఏం దేవుడా నువ్వు నిజంగా దేవుడివే నా అని చెప్పేసి. ఎందుకంటే నా పొజిషన్ బ్యాడ్ ఉంది, బయటకు వెళ్ళాలంటే 50 రూపాయలు లేని పరిస్థితి. సో కానీ ఎట్లా రా అని చెప్పి దేవుడికి అనుకునేవాడిని. ఈ పాప నాకెందుకు ఇచ్చిన, ఎవరికైనా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంది కదా, వాళ్ళు హ్యాపీగా చాలా సాదుకునే వాళ్ళు. ఈ మరీ ఇంత ఘోరమైన పేదోడికి ఇచ్చినావు నువ్వు ఈ పాపని అని చెప్పేసి ఆ రోజు ఫీల్ అయ్యాను. 400 రూపాయలు పాల డబ్బా కొనడం కోసం. నాకు 2 పాపలు. సో ఇంకొక పాప లాస్ట్ 1 year బ్యాక్ పుట్టింది. సో సెకండ్ బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి ఇందాక మీరు చూసిన మెసేజ్ తో తీసుకొచ్చాను. బాగుందా? సపోర్ట్ చేస్తలేమో చెప్పాలా? బాగుందా? ఎంతమంది కావాలి? నిజంగా చేతులు ఎత్తుతే రావాలి. అమ్మవారు కరుణించాలి, కటాక్షించాలి, తరాస్తు అనాలి. 2 చేతులు ఎత్తుతే 2 వస్తాయి. అన్నాను సార్, 2 కాలు కూడా సో ఎందుకు నేను వెరీ సారీ ఇట్లా అంటున్నాను కూడా అనుకోవద్దు. ఎందుకు నేను అంటున్నానంటే మీ లైఫ్ లో మీకే కావాలనుకోకపోతే పక్కింటోడైతే మన గురించి కావాలనుకోక.
నాకేం కావాలో నా పక్కింటోడు అయితే అడగలేదు కదా, నేనే అడగాలి సార్. మరి మనమే మాట్లాడకపోతే, మనమే అడగకపోతే ఎట్లా? భగవంతుడితోడైనా ఎవరితోనైనా మనమే అడగకపోతే ఎట్లా? అవునా కదా? సో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. చాలా ఇబ్బందులు పడినాము. ఆల్రెడీ మా మిత్రులు అందరూ చెప్పినారు. సో కష్టాలని ఎవరు గుర్తుపెట్టుకోడు, కానీ సక్సెస్ మాత్రం గుర్తుపెట్టుకుంటారా సార్? నో. సో కష్టం గురించి నువ్వు పడినప్పుడు, ఆ రోజు ఇందాక సార్ అంటున్నారు ఆ వీడియో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చినాము, కానీ ఈరోజు నవ్వుతున్నాం ఆ వీడియో వస్తుంటే. సో ఎందుకంటే అప్పుడు ఆ కష్టాలు అనుభవించి అక్కడ దాకా వచ్చినాం. ఈరోజు అది అచీవ్ అయిపోయినా. ఈ భూమి మీద ఏదైనా, నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతమందికి డబ్బులు కావాలి? డబ్బులు కావాలి? ఎంతమందికి కావాలి డబ్బులు? అందరికి డబ్బులు కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను ఇస్తా. హెలికాప్టర్ లోంచి ఎవరైతే దూకుతారో వాళ్ళకి నేను ₹1,00,00,000 ఇస్తా. ఎంతమంది రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? అమ్మో వీళ్ళందరికీ తెలిసిపోయింది, వీళ్ళందరూ నిల్చుంది. సో ఎందుకు మిగతా వాళ్ళందరూ ఎందుకు చేతులు ఎత్తాలంటే, ఏం సార్ బతుకోవడంలో పైసలు ఏమంటే బోధన కోసిపోదా పైసలు కదా? పోనీ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అన్నా ఏడబెట్టాలి కోట్లు అంట. అవునా? చాలా మందికి మైండ్ లో ఏముంటది, హెలికాప్టర్ అంటే గాలిలో పోతుంది. అవునా? దుక్కులే తెచ్చుకుంటారు. హెలికాప్టర్ ఎప్పుడు గాలిలో ఉంటుందా? భూమి మీద దిగరా? దిగినప్పుడు దుక్కొచ్చు కదా నువ్వు. ఎస్ ఆర్ నో? మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోగలిగితే అక్కడే సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అంటే ఎక్కడో ఉంటుందని మనం అనుకోవాల్సిన పనిలే. మీ ఆలోచన విధానంలో మీ సక్సెస్ ఉంటుంది. కొంతమంది ఊర్లోనే ఉంటారు, చాలా డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది 26 పనులు చేస్తారు, కానీ డబ్బులు సంపాదించలేరు. కారణం ఏంటి? మైండ్ సెట్ అంతే. ఎస్ ఆర్ నో? మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక చిన్న ఏమంటారు ఎగ్జాంపుల్ ఉందని చెప్పి వెళ్ళిపోతానండి కంట్రీ. సో ఎందుకు మేము వచ్చిన పర్పస్ ఇక్కడ ఏమున్నదంటే, మేము ఈ బిజినెస్ ద్వారా ఈ రోజు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164, నా హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ఉంది పర్ మంత్. సో ఇదే బిజినెస్ నుంచి మెర్సిడీస్ వాడుతున్నాము. ఇదే బిజినెస్ నుంచి 3 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాను, విల్లా తీసుకున్నాను. సో లైఫ్ రచ్చ బతుకుతున్నాం. సో మేము మీ దగ్గరకు వచ్చింది ఎందుకు పర్పస్ ఏంటంటే, మేము ఇది సంపాదించడం మీకు చూపించుకోనికి రాలే, మేము కూడా సంపాదించగలిగిన ఇది మీతో కూడా అవుతుంది. రండి కలిసి పనిచేయడం అని చెప్పడానికి. సో మీ గురించి మీరు ఆలోచించినప్పుడే సక్సెస్ మీ గురించి పనిచేయడం జరుగుతుంది. సో నాకు కూడా ఇట్లా ఒక మీటింగ్ గురించి మాట్లాడినప్పుడు FRU అని ఒక మీటింగ్ ఉండే, ఫ్యామిలీ రియూనియన్ అని. సో ఢిల్లీ నా పరిస్థితి మీకు ఆల్రెడీ మొరబెట్టుకున్నా, తెలుసు మీ అందరికీ. కానీ ఢిల్లీ వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలి. 3 రోజులు సెషన్. పోవడానికి ట్రైన్లో 2 days, రావడానికి 2 days. ఇవి 4 days, అవి 3 days. ఎన్ని రోజులు అవుతుంది? 1 week టైం అవుతుంది. 20,000 డబ్బులు కట్టాల్సి వస్తుంది. పోతామా? సచ్చిన మామూలుగా కూడా కాదు. ఎందుకంటే వారం రోజులు సరే, కానీ 20,000 అకౌంట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? నేను చాలా తెలుగులో అనుకునేవాను అప్పుడప్పుడు. సో మా ఫ్రెండ్ నాకు వచ్చి మీటింగ్ గురించి చెప్పిన సార్ ఈ ఒక్కసారి నన్ను విడిచిపెట్టు, ఈ ఒక్కసారి రాలేను, నెక్స్ట్ ఏ మీటింగ్ ఉన్నా మిస్ అవ్వకుండా వస్తా అని చెప్పిన. కానీ ఆయన అన్నాడు, నువ్వు నెక్స్ట్ టైం రాకు, కానీ ఈసారే రా. నువ్వు నెక్స్ట్ టైం నుంచి నేను అడగను కూడా అడిగాను, టచ్ కూడా చేయాలి, కానీ ఈసారి అయితే మీటింగ్ రా. ఫస్ట్ వన్ ఫెయిల్ అయింది మిషన్. రెండో మిషన్ ని సృష్టించిన మా తాత 2004లో పోయిండు. మళ్ళీ ఏం చెప్పినంటే, మా తాతకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో, రేపో మాపో అనే పరిస్థితిలో ఉన్నాడు. ఏమన్నా అయితే నేను పోవాలి, అసలే మంచి మనవాన్ని, ఇష్టమైన మనవాన్ని, నేను ఒక్కనే ఉన్నా మా తాతకి అని చెప్పిన. దానికి రీకౌంటర్ ఏం చేసిందంటే, ఐస్ బాక్స్ మాట్లాడతా, మీ ఇంటి దగ్గర ముందే ఉంటుంది, నువ్వు మాత్రం ట్రైన్ అంటే. ఇక వేరే సిచ్యువేషన్స్ లేవు. ఈ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇక 20,000 ఎటు చూసినా 20,000 కనబడుతున్నాను. మా మిస్సెస్ అన్నం పెట్టినా కూడా అలా 20,000 కనబడుతున్నాను. ఏంటిరా ఈ 20,000 పెట్టి ఎందుకు పోవాలని వీటికి ఏం చెప్తారు వాళ్ళు? ఇక కొత్తగా ఏముంటుంది చెప్పిందే చెప్తారు, ఇంకా కొత్తగా ఉంటుంది అని ఆలోచన. కానీ ఆయన వదిలే పరిస్థితి లేదు. అన్నం పెడితే పోయి దిగాలనే తిన్నా, పోయి కూర్చున్నా, దిగాలనే కూర్చున్నా.
లాస్ట్కి వచ్చి అమ్మాయి అడిగింది ఆ వైఫ్ ఏమని, ఏమయ్యా ఎందుకు ముఖం అట్లా పెట్టావా? అప్పుడు చెప్పిన ఏం చేయాలి పోయి తల్లి కాసారి న్యాయమాట తల్లి 20,000 కాదు మీటింగ్ రా అంటుండు, ఢిల్లీకి రా అంటుండు. ఈ ఢిల్లీ కూడా మంచిగా ఉంది కానీ 20,000 ఏడు కావాలి. ఇది పెద్ద తలనొప్పి అయిపోతుంది. డబ్బులు లేవు సార్ అన్నామంటే మంచిగా ఉంటుందేమో, ఎట్లా చేయాలి? ఆ అమ్మాయి అప్పుడే అనుకొచ్చి నా దగ్గర కొంత డబ్బు ఉంది, అప్పుడప్పుడు 100-200 తీసి దాచుకున్నాను, సో పాకెట్ మనీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను అని చెప్పి 5,600 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ సారు ఇంత ఘనంగా నేను కోర్స్ చేస్తుందంటే అది నీకు చాలా ఇంపార్టెంట్ సెషన్ అయి ఉంటుంది. లేకపోతే నీ సిచ్యువేషన్ తెలుసుకోవడం నీకు 20,000 ఎట్లా ఖర్చు పెట్టిస్తారు ఆయన. సో నువ్వు ఏం పర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఏదో రకంగా చేసి వెళ్ళిపో అని చెప్తే ఇంట్లో కొంచెం గోల్డ్ ఉంటే తీసుకొని అమ్మేసా. పాల డబ్బాలకి డబ్బులు లేవు, దానికి దీనికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చి ఆ డబ్బులతో నేను దాసానికి డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇచ్చే ప్రాసెస్ లో నాకు ఇంకో అప్లైన్ ఫోన్ చేసిండు, నీకు డబ్బులే ప్రాప్తం అయితే నేను పెట్టుకుంటా కానీ నువ్వు మాత్రం రాకుండా ఉండకు, చాలా ఇంపార్టెంట్. నీ అంటూ గెలిచిండు అంటే నువ్వు ఇంకా కొన్ని 100 మందిని గెలిపించగలవు. సో నువ్వు తొందరగా. సో ఒక పక్క దాస్ సార్ ఉన్నాడు, ఇంకొక గ్రేట్ లీడర్ సలీం సార్ ఉన్నారు ఇక్కడ. సో మొత్తం మీద నా డబ్బులు వాళ్ళకి ఇచ్చాను, టికెట్ కన్ఫర్మ్ అయింది. మనము మన ఇండియాలో ఒక పెద్ద పరేషాన్ కథ ఉంటుంది. ఏముంటదంటే మునిగిన 10 మందిని ముంచి మునిగాను. ఎస్ ఆర్ నో? బయట పడ్డమంటే కూడా మనతో 10 మందిని వేసుకొని బయట పడాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా కదా? నాకు కూడా గదే కొట్టింది. ఏ ఉండు సార్ టికెట్ ఇప్పుడే బుక్ చేయాలి సార్, అమౌంట్ ఇంకా 4 రోజుల కోసం. అరే నువ్వు వచ్చుడే కష్టం కదా పోయి కోసం అనడా. నీకెందుకు సార్ అవన్నీ, నీకు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకో గవర్నర్ అని చెప్పిన. మా దోస్తు దగ్గరికి పోయినా, అరే ఢిల్లీ పోదాం అనుకుంటున్నా వాడు ఎందుకు తాజ్మహల్ చూసినాను. ఎందుకంటే తాజ్మహల్ చూడొద్దా? పోనీ అదేందో లోటస్ టెంపుల్ ఉంటుందంట పువ్వులకి, చూసి చూద్దామని. 3 ఇండియా గేటు, రాష్ట్రపతి భవన్, ద్రాక్షారామం, ఎర్రకోట, ఇంకేదో అండర్ గ్రౌండ్ పెట్రోల్ రైలు ఉంటుందట, భూమి నుంచే పోతున్నాడు మొత్తం. దాని సంగతి ఏదో చూసినాకనే పోతున్నాయి. ఇట్లా కాదు ఏ ఊకో నువ్వు జోక్ చేస్తున్నట్టున్నావు అంట. జోక్ ఎందుకన్నా 4 రోజులు వెయిట్ చేయి, ఫోటోలు స్టేటస్ పెడతా, మస్తు లైక్ అట్లయితే అట్లైనా ఇట్లయితే ఇట్లైనా. వాడు ఎక్కడికెళ్ళి వాళ్ళ మైండ్ పని చేయలేదు. ఊరిని అమ్మ పెట్టాను ఎక్స్పైర్ పోయినట్టున్నాను, ఎంత పైసలు అయితే అన్నాడు. ఏ తక్కువ 20,000 అయితే అంట. ఆ 20,000 కోసానికి వారం రోజుల నుంచి గిల ఒప్పుకున్నా. వాళ్ళ దగ్గర కొంచెం ఏ 20 తక్కువ సరే ఒక 2 రోజులు టైంకి 20,000 ఎత్తుకొని వస్తాను. సో సరే అని చెప్పిన. అరే మన ఇద్దరు టైం పాస్ ఎట్లయితే ఇంకో 4 జరగాలంటే బాగుంది. ఇంకో దగ్గరికి పోయినా ఇదే కథ చెప్పినాడు, ఇంకో దగ్గరికి పోయిన ఇదే కథ. అని నిజం చెప్పు అసలు ఎందుకు పోయిందంటే ఒక మీటింగ్ ఉందంట. మధ్యలో ఒక గంట సేపు ఆ మీటింగ్ లో పోయి మళ్ళీ బయటకు వచ్చి పోదాం తిరుగుదాం. అది పెద్ద మ్యాటర్ అని నేను చూసుకుంటే కానీ పోయింది వచ్చేయండి. అట్లా 9 మందిని తయారు చేసుకొని పోయినాం ఇక్కడ. 9 మంది. సో 20,000 9 మంది. అదైతే ఎక్కిరు ఆ ట్రైన్. సీట్ కూడా కూర్చుండు. నన్ను ఎట్లా చూస్తున్నారు అంటే ఇంకా ఏం లేవు, చేతిలో ఏమన్నా బుద్ధి కొట్టడానికి. లాస్ట్ కాలకు అర్థమైంది ఏంటంటే మీటింగ్ పోతున్నాం. పోయేటప్పుడు మొత్తం అంతా మార్చుకొని ఏడ్చుకుంటా నా 20,000 అరే ఏం కాదా పోదాం చూపిస్తాను మీకు ఇవన్నీ అని చెప్పి పోతా వాళ్ళని కొంచెం సలహా వేయడానికి తాజ్మహల్ చెప్పి 4 ఫోటోలు కొట్టి మళ్ళీ తీసుకోపోయి కూర్చోబెట్టి రూమ్ లో తీసుకోపోయినని చెప్పిన. మామ చూడండి ఒక ఈవెంట్ ఉంది, 3 రోజులని వచ్చాము, ఆ ఈవెంట్ని మనం చూడాలి, అది మనం బయట చెప్పాలి కానీ మనం చూడం. పొద్దుగాల 9 గంటలకు లోపలికి పోదాం, 12 కొట్టినాక అలా కూర్చున్నాం, 12 తర్వాత అన్నం పెట్టాలి. ఎందుకంటే బయట పోతే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఈడైంది అనుకో వర్కౌట్ అయింది. సో కాబట్టి తిన్నాం, తర్వాత చేపు పోదాము. పోతే మధ్యాహ్నానికి వచ్చి రూమ్లో 1 గంట 2 గంటలు దాస్తారన్నాడు. ఆయన కళ్ళు కత్తి తిరుగుడు ఆయన సేపు
ఏం కాదని చెప్పి వాళ్ళని సెట్ చేసిన అమ్మ ఓకే రా ధైర్యం వచ్చింది మంచి మాట అన్నావు సరే అని మీటింగ్ దొరకపోయినా మీటింగ్ దొరకపోయి మీటింగ్ కూర్చున్నాం ఫుల్ ఎక్సైటెడ్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఇంతకు వేరే ఇట్లా ఎక్సైటెడ్ ఉందా ఎక్సైటెడ్ మహాదేవిలో ఒక ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నాం మేము కూడా రెండో విషయం ఏంటంటే అది హిందీ సెషన్ నాకు రాని అది ఒక్కటే ఏ అంటే బి రాదు క్యాంటీన్ ఏం తెలియదు ఇంకా జనం మాకు తెలిసింది ఒకటే భాష అందరు నవ్వుతే మేము నవ్వాలి అందరు ఏడితే వేడాలి ఒకవేళ పక్కన ఏడ్చి నేను నవ్వుతే మీకు అర్థం కావాలనుకుంటే ఎట్లా దాన్ని అది ముఖంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను మధ్యాహ్నం నా తోలుకపోయిన 9 మంది నవ్వుతున్నా లేదనుకుంటున్నారు వాడు ఏడ్సే చెప్తున్నట్టు స్టేజ్ మీద మావాడు ముఖం మార్చుకుంటున్నారు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నాకు సో తర్వాత అట్టకేళ్ళకి మధ్యాహ్నం 12 గంట అయింది భోజనానికి ఈ గులాబీ రంగు ట్యాప్ మొదలు పోయి తినరాని అంటారు మాకు మొత్తం పింక్ ట్యాప్ లేవు దేవరాలతో ఎవడన్నా పోయి లాస్ట్కి తినబెట్టిన తర్వాత తిన్నంతసేపు నాతోనే ఉన్నారు తిన్నారు తర్వాత ఒక్కడొక్కడొక్కడు గయమైంది ఇక పక్షాన్ని తిండి మీద కంటే వీళ్ళ మీద ఎక్కువైపోయినా ప్లేట్ వాడే చేతులు కడగా ఈయన దేవరాడ మొదలు పెడతాం పోయి లోపల పోయి కూర్చొని మీటింగ్ పెట్టారు ఎక్కడ లెక్కరా ఆయన అని చెప్పి ఇలా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ బయటకు రావాలి కానీ దూరంగా కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చొని ఉన్నారా పోయిరా అదే ఉండే ఆ రోజు మొత్తం తర్వాత నైట్ అయిపోయిన తర్వాత రూమ్ పోయి ఆ మెట్రో ట్రైన్ ఎక్కాలో మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో పోతుంది అని చెప్పి పోయి అలా దొరకపోయి రూమ్ లో పెట్టినాక కాక ఇవాళ పోయిరా రేపు పొద్దుగా నుంచి పోదాం మనం మొత్తం పొద్దుకు తిరుగుదామని చెప్పి అయిన వాళ్ళ ఏమంటారు చూద్దామని వాడు అంటుండే పాగలగమ్మా ₹1,00,00,000 కుప్ప పోసినా కూడా ఇంత పెద్ద నాలెడ్జ్ ఇంత గొప్ప నాలెడ్జ్ బయట తీసుకోలేవు నీకు పర్సనల్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నా మామ నువ్వు ఏ రకంగా తీసుకొచ్చినా ఓకే కానీ మంచి సెషన్ తీసుకొచ్చినవరా ఈ 3 రోజులలో నేను విన్నదంతా నా జీవితం మారబోతుంది అని చెప్పిన ఒక్కడే కాదు ఇదే మాట నలుగురు అన్నారు వీళ్ళు హిందీలో పిహెచ్డి వాళ్ళు మేము డబల్ పిహెచ్డి కానీ వాళ్ళు పిహెచ్డి సో వాళ్ళు అన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అయిపోయి చల్ వద్దు రాబోయే తిరుగుడు వద్దు ఏమొద్దు మనం మీటింగ్ పోయి కూర్చున్నాం అని చెప్పి డిసైడ్ అయినారు మిత్రులారా ఈ రోజు ఆ 9 మంది ఇన్కమ్ ఎంత ఉందంటే ₹3.5 లక్షల నుంచి 9.5 లక్షల వరకు ఈ రోజు కూడా ఇదే సిచ్యువేషన్ చాలా సార్లు చెప్తా ఉంటారు వాళ్ళు సో మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చడానికి ఒక ఉపయోగపడే ఒక విషయాన్ని మీకు ఈరోజు చేరవేశారు ఆ విషయాన్ని మీకు కనెక్ట్ చేశారు వాళ్ళు సో ఈ రోజు చూడండి నేను ఎన్నో రకాల ఎన్ని చెప్పాలని చెప్పిన కానీ నన్ను వదిలిపెట్టలేదు లీడర్ సో ఒక తండ్రి లాగా ఒక బ్రదర్ లాగా చేయబట్టుకుని నేనున్నా మీకు అని చెప్పి ఈరోజు మీ అన్న నడవడు మీ మామ నడవడు మీ కాక కూడా మీతో నడవడు ఎస్ఆర్లో మనోడు బాగుపడుతుందంటే మట్టి పోయకపోతే చాలు వాడు చేయబట్టుకునే పరిస్థితి లేదు అవునా కదా ఒప్పుకోవాలి నిజంగా మనోడు మనకు అక్కరే రాడు అదే రోడ్డు నేను బిజినెస్ చేయడం ఎలా స్టార్ట్ చేశానంటే చుట్టాలకు చెప్పడం ఆపేశాను రోడ్డు పైన చెప్పడం మొదలు పెట్టాను ఇందాక ఒక లీడర్ సార్ ఎట్లా ఇన్వైట్ చేయాలి కొంచెం చెప్పండి సార్ అన్నారు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఉన్నది ఈ మీటింగ్ ఇన్వైట్ చేయాలంటే ఎట్లా ఇన్వైట్ చేస్తాం మనం నేనే చెప్తాను మీరు చెప్పడానికి లేదు సో మనం మామూలుగా అయితే ఏం మాట్లాడతాం మీటింగ్ ఉంది అంతే కదండి ఇట్లా చెప్పిన అవుతారు అట్లా చెప్పిన అవుతారు ఎట్లా చెప్పాలి మనకి ఒక పెద్ద మీటింగ్ ఉంది మంచి మీటింగ్ ఉంది అందమైన మీటింగ్ ఉంది రండి ఇన్వైట్ అయితే ఇదే కదా హలో ఇదేనా ఇన్వైటింగ్ పోనీ ఇది కాదా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది రండి బిజినెస్ ఉంది 1,00,000 సంపాదించుకోవచ్చు 2 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు మీ మీద మీకు నమ్మకం ఉంటాయి రండి రారా ఏంది 1,00,000 సంపాదించమంటే కూడా రారా మీరు వస్తారా మరి రాలేదండి
మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్విటేషన్ అనేది రాంగ్ ప్రాసెస్ లో ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఒక మంచి మీటింగ్ ఉంది రండి, ఏ మంచిది నీకు తెలుసు, మంచి ఉందని ఆయనకే తెలుసు, ఆమెకే తెలుసు. సో మీటింగ్ ని ఎడిఫై చేయడంతో పాటు మీటింగ్ కి వచ్చే లీడర్ ని ఎడిఫై చేయడం స్టార్ట్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్. చెప్పడం స్టార్ట్ చేయాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు శివ. హాయ్ శివ, ఎలా ఉన్నావు? సూపర్, ఫెంటాస్టిక్ అంటాడు ఆయన. బాగానే ఉన్నానా? అదే మాట్లాడితే సూపర్, ఫెంటాస్టిక్, రచ్చ రచ్చ అంటాం. సో అతనికి చెప్తున్నా నేను, శివ ఒక వండర్ఫుల్ సెషన్ జరగబోతుంది మంగళగిరిలో 13th రోజు మధ్యాహ్నం 1 గంటకి. నాకు తెలిసి నువ్వు ఆ సెషన్ అటెండ్ అయితే నీ జీవితంలో ఒక బెస్ట్ డే ఆ రోజు అవ్వబోతుంది. డిసిషన్ మేకింగ్ డే అవుతుంది. ఎందుకో తెలుసా? అక్కడ వచ్చే లీడర్ మొహమ్మద్ సలీం గారు ఉన్నారు. 7th చదువుకున్నారు. క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ స్టోరీ స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు నేను చేసే బిజినెస్ లో హైయెస్ట్ లెవెల్ ఉన్నాడు. 13 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. బెంచ్ కార్ వాడుతున్నాడు. 1.5 2 కోట్ల ఇంట్లో ఉంటున్నాడు. నేను ఏ విధంగా సక్సెస్ అయ్యానో మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వగలరో చెప్పడానికి వస్తుండు. వస్తావా? yes. ఇప్పుడు కూడా సపోర్ట్ వస్తాడా రాడా? రావాలి. వస్తాడా రాడా? రావాలి. వెస్టీజ్ లో ఎదురుతాయి అని అడిగినప్పుడు ఏమడుగుతాం మనం? ఏం చెప్తాం? అయ్యో తెల్ల సబ్బులు, షాంపులు, పేస్టులు, బొండ డబ్బాలు, షాంపు. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వేసి సబ్బులు అమ్మాలా అయితే మేము బిజినెస్ నాకు వద్దు. వెస్టీజ్ లో సబ్బులు, పేస్టులు ఉన్నాయా? వాటర్ ప్యూరిఫైర్ ఉందా? వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉందా లేదా? ఉంది. ఉందా లేదా? ఉంది. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది ఇంకేందుకు చెప్పారు? బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది ఇంకేందుకు చెప్పారు? అంటే జనాలకు అలవాటైన భాష సబ్బు, షాంపూ, పేస్ట్ అయిపోయింది. అరే కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్, వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న బిజినెస్ ని సబ్బు, షాంపూ, పేస్ట్ తో మీరు పోలుస్తారా? ఎస్ ఆర్ నో? ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి, వెస్టీజ్ లో ఏమేమి ఉంటాయి అని 7 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? 7 కేటగిరీస్. 7 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో హెల్త్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, అగ్రి కేర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళతో నానో ఎనర్జైజర్ ఉంటుంది. నానో ఎనర్జైజర్ ఒక్కొక్కటి మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంటుంది, నానో ఎనర్జైజర్ ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడితే చాలా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. yes or no? yes. ఈ చిన్న చిన్న మార్పులు చేంజ్ చేస్తే మనం పెద్ద బిజినెస్ బిల్డ్ చేయడానికి కారణం అవుతుంది. మేము చేసిందే గొప్ప లేదు, మేము గొప్ప చేయలేదు. ఇవే పనులు రోజుకి ఎక్కువ సార్లు చెప్పడం మొదలు పెట్టినాం. సార్ శ్రీనివాస్ వడ్డమాన్ గారు, మీరు ఏం పని చేస్తారు వెస్టీజ్ లో అంటే, ఒకటో పని ప్లాన్ చెప్పాలి, రెండో పని ప్రొడక్ట్ కొనియాలి, మూడో పని మీటింగ్ కి పిలుచుకురావాలా. ఏం చేయాలి? మీటింగ్ కి పిలిచారు. ఫస్ట్ వన్ ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్ కొనియాలి, మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. స్పీడ్ ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ కొనాలి, ప్రొడక్ట్ కొనియాలి, మీటింగ్ కి పిలవాలి. ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ కొనిపియాలి, మీటింగ్ కి పిలవాలి. ప్లాన్ చెప్పాలి, మీటింగ్ పిలవాలి. ఒక్కలో ఏం చెప్తాం? మీకు డబ్బులు రావు, నిజంగా చెప్తున్నా రావు. ఎప్పుడైతే పక్కోళ్ళ మీద ఆధారపడతామో మనకేం రావు. మనం సెల్ఫ్ గా మాట్లాడడం స్టార్ట్ చేయాలి, మనం సెల్ఫ్ గా పనిచేయడం స్టార్ట్ చేయాలి, సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ ఉండాలి. అప్పుడే మనం 100% అవుతుంది. ఏం చేయాలి? వెస్టీజ్ లో ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ పిలవాలి. ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ పిలవాలి. ఇది మంత్రం రోజు 101 సార్లు చదివి 366 రోజు మీ దగ్గర ₹1,00,000 ఉంటుంది. 366 రోజు దగ్గర మీ పెద్ద రికగ్నిషన్ తీసుకుంటారు. ఈ స్టేజ్ నుంచి మీరు మాట్లాడతారు. మీకోసం ఇదే మంగళగిరి నుంచి మేము క్లాస్ ఇస్తాం. అక్కడ కూర్చొని